హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాదేవి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు ఎలాగైనా సరే సీత బ్రతకాలి, సీత తిరిగి ఇంటికి రావాలి క్షేమంగా అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మవారికి నేను అర్చన చేస్తానమ్మా, సీత పేరు మీద మీరు చన్నీళ్ళతో స్నానం చేసి ప్రదక్షిణాలు చేసి వచ్చి దీపం పెట్టండి, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ అమ్మవారు కరుణిస్తారు అని చెప్పడంతో ఇక విద్యాదేవి అక్కడ బిందెతో చన్నీళ్లు పట్టుకొని స్నానం చేస్తూ ఉంటుంది, తల మీద నీళ్లు పోసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత గుడి లోపలికి వచ్చి అలానే తడి బట్టలతో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది, ఆ అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సీత తిరిగి రావాలి అని చెప్పి ఇక్కడ మహాలక్ష్మి అర్చన కంగారు పడిపోతూ ఉంటారు. ఆ నాగు సీతని వేసేసాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ రామ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నావు సీత, ఏం చేస్తున్నావు అని చెప్పి సీతని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడ నాగు ఒక ఇద్దరు మనుషుల్ని కిందకి వెళ్ళి గొయ్యి తవ్వమని పంపిస్తాడు. కానీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. తవ్వేశారా అని అడుగుతూ ఉంటాడు నాగు. లేదన్నా, కిందంతా బురదగా ఉంది, ఎక్కడ తవ్వినా నీళ్ళు వచ్చేస్తున్నాయి, పోనీ బిల్డింగ్ బయటికి వెళ్ళి తవ్వుదామంటే మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం కదా అన్న, అందుకని ఏం చేయాలో అర్థం కాక వచ్చేసాం అని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు ఇంకొక అతను అంటాడు, ఎందుకన్నా రిస్క్, ఇప్పుడు ఎలాగో ఇది చచ్చింది కదా, ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోదాము అని చెబుతూ ఉంటాడు. ఇక నాగుకి కోపం వచ్చి చంప దెబ్బ కొడతాడు. అదేంటన్నా, ఏమైద్ది, సచ్చిన శవమే కదా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కోసారి సచ్చిన శవం కూడా సాక్ష్యం అవుతుంది అని చెప్పడంతో అలా ఎలా అన్నా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే మనని ఎలాగైనా సరే ఆ పోలీసులు పట్టుకొని తీరతారు అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు సీతకి కొన ఊపిరి ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. రౌడీకి సీత కొంచెం కదులుతూ ఉంటుంది. అన్నా, ఇది బ్రతికే ఉందన్నా, కొన ఊపిరితో కొట్టుకుంటుంది అని చెప్పడంతో ఇప్పుడు అర్థమైందా, మనం ఇలాగే వదిలేసి వెళ్ళి ఉంటే అది కాసేపటికి లెగిసి ఇంటికి వెళ్తుంది, అప్పుడు పోలీసులతో అందరితో జరిగిందంతా చెప్తుంది, అప్పుడు మనల్ని పట్టుకోవడం ఆ పోలీసులకి ఇంకా తేలికవుతుంది అని చెబుతూ ఉంటాడు నాగు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా అని అడగటంతో ఇక మహాలక్ష్మి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీన్ని ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు నాగు. నాకు కొంచెం టైం ఇవ్వండిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు నాగు. అక్కడ విద్యాదేవి గుడిలో ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది, సీత పేరు మీద పూజ చేయిస్తూ ఉంటుంది. ఇక్కడ రామ్ కంగారు పడుతూ ఉంటాడు. నాగు దగ్గరున్న ఇంకొక అతనికి సీత ఫోన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ దొరికింది, ఈ ఫోన్ ఏదో మంచి కాస్ట్లీగా ఉంది, ఇది ఆ పిల్లదే అనుకుంటాను, దీన్ని తీసుకొని అమ్ముకుంటే మనకు ఒక 10,000 వస్తాయి, డబ్బు అవసరం బాగా ఉంది, అన్న ఎలాగో డబ్బు ఇచ్చేలాగా లేడు అని చెప్పి ఆ ఫోన్ని ఎవరు చూడకుండా తీసి ఆన్ చేస్తాడు. పని చేస్తుందా లేదా అసలు ఇది అని చూస్తూ ఉంటాడు. ఆన్ చేసి ఆన్ చేయడంతో ఇక్కడ పోలీసులకి ట్రేసింగ్ తెలుస్తుంది. సీత ఫోన్ ఆన్ అయింది సార్ అని చెప్తూ ఉంటాడు. ఇక ఎక్కడుందో ట్రేస్ చేస్తూ ఉంటారు ఆ ఫోన్ లొకేషన్ని. అక్కడ రామ్ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది, సీత ఫోన్ అందుబాటులోకి వచ్చినట్టుగా. ఇక అది చూసి సంతోషపడతాడు. కింద పోలీసుల దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు, సార్ సీత ఫోన్ ఆన్ అయింది సార్, నాకు మెసేజ్ వచ్చింది అని చెబుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి టెన్షన్ మొదలవుతుంది. నార్సింగ్ టవర్ దగ్గర లొకేషన్ ట్రేస్ అవుతుంది సార్, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఫోన్ ట్రేస్ అవుతుంది సార్, ఫోన్ అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది అని తను చెప్పడంతో ఇకప్పుడు ఏసీపీ త్రిలోక్, నువ్వు వెళ్ళి వెంటనే అక్కడ నార్సింగ్ టవర్ దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకి ఫోన్ చెయ్యి, వాళ్ళని వెంటనే అక్కడ ఫోర్స్తో పాటు వెళ్ళమని చెప్పు అని కంగారు పెడుతూ ఉంటాడు. ఇక త్రిలోక్ ఫోన్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోలీస్ వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. తొందరగా అక్కడికి వెళ్ళి ఇలాగా సీత అనే అమ్మాయి కిడ్నాప్ అయింది, తొందరగా వెళ్ళి చూడమని చెప్తాడు. అక్కడ పోలీస్ ఫోర్స్తో పాటు ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ రామ్ కూడా, సార్ ఆ లొకేషన్ నాకు కూడా పంపించండి సార్, నేను వెంటనే సీతని చూడాలి అని చెబుతూ ఉంటాడు. త్రిలోక్ అయితే, అవసరం లేదు రామ్, ఆల్రెడీ మా ఫోర్స్ అక్కడికి వెళ్ళారు అని చెబుతూ ఉంటాడు. ప్లీజ్ సార్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, నాకు కూడా పంపించండి, నేను వెళ్తాను అని చెప్పడంతో సరే అని చెప్పి రామ్కి కూడా ఆ లొకేషన్ని పెడుతూ ఉంటారు. రామ్తో పాటు చలపతి కూడా నేను వస్తాను అని చెప్తూ ఉంటాడు. రామ్ చలపతి ఇద్దరు కూడా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది.
రేవతి అంటుంది, ఇప్పుడు తెలుస్తుంది సీత తిరిగి వచ్చిన తర్వాత ఈ కిడ్నాప్ చేసింది ఇంట్లో వాళ్ళ లేక బయట వాళ్ళ అన్నది తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు అప్పుడు చెప్తాను అందరి సంగతి అని అంటుంది. ఇక మహాలక్ష్మి అర్చనకి చాలా కంగారు పుడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఈ నాగు వేసేసాడా లేదా అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక అక్కడ నాగు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేద్దామన్నా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఒక పని చేద్దాం, అక్కడ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్లో ఈ అమ్మాయిని అందులో పెట్టేద్దాం, మూత పెట్టేసి మన వ్యాన్లో తీసుకువెళ్ళిపోదాం. అప్పుడు ఏ పోలీసులకి ఎక్కడ డౌట్ రాదు, దారి మధ్యలో ఎక్కడోకక్కడ విసిరేసి వెళ్ళిపోదాం, అప్పుడు మన పని తేలికైపోతుంది అని చెప్పడంతో ఇక అక్కడున్న ఇంకొక అతను సీత ఫోన్ని అలా ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఫోన్ చూసుకుంటున్నావా, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫోన్ని కూడా తీసి దూరంగా విసిరేస్తాడు. ఈ అవకాశం కూడా పోయింది, డబ్బు వచ్చే ఆ కొంచెం అవకాశం కూడా అని అతను తిట్టుకుంటూ ఉంటాడు. వెళ్ళి డ్రమ్ తీసుకొని రా, ఈ పిల్లని అందులో కూర్చోపెడదాం అని చెప్పడంతో డ్రమ్ తీసుకొని వస్తారు. ఆ డ్రమ్లో సీతని కూర్చోపెడతారు, మూత పెట్టేస్తారు. సీత అరుపులు కూడా బయటికి వినిపించకుండా ఇక డ్రమ్ని తీసుకువెళ్తూ ఉంటారు మెట్ల మీద నుంచి. ఇక ఇంతలో అక్కడికి రామ్, చలపతి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక రామ్ని చూసి నాగు కంగారు పడిపోతూ ఉంటాడు. ఒరే అతను వచ్చేసాడ్రా, ఈ పిల్లని వెతుక్కుంటూ వచ్చినట్టు ఉన్నారు, వాళ్ళు ఫోన్ ట్రేస్ చేసినట్టు ఉన్నారు, ఇప్పుడు ఏం చేద్దాం, మొహానికి ముసుగులు కట్టుకొనిరా అని చెప్పి కట్టుకుంటూ ఉంటారు. ఆ డ్రమ్ని అక్కడే దూరంగా విసిరేస్తారు. ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మనం ఇక్కడ పని చేసే వాళ్ళలాగా ఆ మూటలు మోసుకుంటూ వెళ్దాం పదండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. చలపతి ఇక్కడ రామ్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న బిల్డింగ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. సీత సీత అంటూ పిలుస్తూ ఉంటారు. ఎంత వెతికినా కనపడకపోయేటప్పటికి రామ్ సీత ఫోన్కి ఫోన్ చేస్తాడు. అక్కడ ఒక చోట సీత ఫోన్ దొరుకుతుంది. సీత ఫోన్ ఇక్కడే ఉంది అంటే సీత ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని చెప్పి ప్రతి ఫ్లోర్కి వెళ్ళి రామ్ వెతుకుతూ ఉంటాడు. సీత చెప్పులు ఒక చోట కనిపిస్తాయి అంటే సీత ఇక్కడే ఉంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతుండగా రామ్కి కనిపిస్తారు. నాగు వాళ్ళు, ఎవర్రా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేము ఇక్కడ పని చేస్తాం సార్ అని చెప్పడంతో ముసుగులు తీయమని రామ్ అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు తీయరు. ఆ మూటలు రామ్ మీదకు విసిరేసి పారిపోతూ ఉంటారు. ఇంతలో పోలీసులు వస్తారు. చలపతి అయితే, రామ్ ముందు మనం సీతను వెతుకుదాము, అక్కడ పోలీసులు వాళ్ళ సంగతి తేలుస్తారు అంటూ పోలీసులు కూడా నాగుని వెంబడిస్తూ ఉంటారు, పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామ్ చలపతి ఇద్దరు పైకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. సీత ఎక్కడున్నావు సీత అంటూ వెతుకుతూ ఉంటారు. తాళ్లతో కట్టిపడేసింది కూడా రామ్కి అక్కడ తాళ్ళు చూసి అర్థమవుతుంది. సీతని ఇక్కడే బంధించినట్టు ఉన్నారు. సీత ఎక్కడున్నావు సీత అంటూ వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. ఇక దూరంగా ఒక డ్రమ్ కనిపిస్తుంది. ఆ డ్రమ్లో నుంచి చీర కొంగు కనిపిస్తుంది సీతది. అది చూసి సీత అంటూ పిలుస్తూ ఆ డ్రమ్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ డ్రమ్ పైనుంచి కింద పడిపోతూ ఉంటుంది. ఇక రామ్ వెళ్ళి ఆ డ్రమ్ని పట్టుకుంటాడు. సీతని బయటకు తీస్తూ ఉంటాడు. ఇక సీత రామ్కి దక్కుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.